తెలంగాణలో రేపటి నుంచి కాలేజీలు బంద్ కాబోతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో కాలేజీల యాజమాన్యాల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీలు మూతపడబోతున్నాయి. ఇక ఎల్లుండి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ కాబోతున్నాయి. తమకు 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే 1,200 కోట్లు విడుదల చేయాలని కళాశాల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంటే మేము ఒక్క రోజులో మేమేమి బంద్ పిలవలేదు. ప్రభుత్వ యంత్రాంగంతోనే విడతల వారీగా చర్చలు జరిపాము. ప్రతి చర్చలో కూడా మేము ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని డబ్బడగలేదు. ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది, మేమందరం అర్థం చేసుకుంటాము. ప్రభుత్వం తరఫున ఒక ఎడ్యుకేషన్ బ్యాంక్ పెట్టి ఆ ఎడ్యుకేషన్ బ్యాంక్ ద్వారా ₹1 ప్రభుత్వం లేకుండా గత బకాయిలు 7,500 కోట్లు, ఈ బకాయిలు ఈ సంవత్సరం వచ్చేసి 2,500 కోట్లు మొత్తం కూడా మీరు బ్యాంక్ ద్వారా ఇవ్వండి, మేమందరము తోడ్పాటునిస్తామని చెప్పేసి యునానిమస్గా అందరము డిసిషన్ తీసుకొని ప్రభుత్వానికి విన్నవించాము. డబ్బు అట్లీస్ట్ మేమంతా కూడా అడగలేదు ప్రభుత్వాన్ని, 1,200 కోట్ల రూపాయలు అడిగాము. ఆ 1,200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రభుత్వం వెనుకంజ వేసేసి కనీసం చెప్పకుండా నిన్న కూడా డిప్యూటీ సీఎం గారిని కలిసినప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఏ రకమైనటువంటి ప్రామిస్ చేయకుండా మా దగ్గర లేదు, డబ్బు లేదు, మేము చేతులు ఎత్తేస్తామని చెప్పేసి ఆ రకంగా మాట్లాడడంతో ఈరోజు కళాశాలలందరూ కూడా డిసప్పాయింట్మెంట్కి గురై తప్పనిసరి పరిస్థితులలో ఈ రోజైతే 15 రోజులకి 20 రోజుల కింద చీఫ్ సెక్రటరీ గారికి ఏదైతే నోటీస్ ఇచ్చామో ఆ నోటీస్ ప్రకారమే బంద్ డిక్లేర్ చేశాయి కళాశాలలన్నీ.